ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కిం కరేయస్య సా మాయా శంకరాచార్యమాశ్రయేత్. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతేంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సద్. ఓం శ్రీ గురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మబంధువులారా, ఓం. మనం ప్రశ్నోత్తరి విచారం చేసుకుంటున్నాం. అందులో భాగంగానే మనము పూజ్య విద్యారణ్య స్వాముల వారి యొక్క బ్రహ్మవిద్ ఆశీర్వాద పద్ధతిని కూడా ఒక 3 ఆశీర్వాదాలను ప్రతిరోజు చెప్పుకుంటున్నాం. ఉపక్రమాది బహువిధలింగై అశేష వేదాంతానాం అద్వైతే బ్రహ్మణి తాత్పర్య అవధారణం దృఢీభూయాత్. ఉపక్రమాది బహువిధలింగై అశేష వేదాంతానాం అద్వైతే బ్రహ్మణి తాత్పర్య అవధారణం దృఢీభూయాత్. ఉపక్రమాది బహువిధలింగై అంటే శాస్త్రమును విచారణ చేయాలంటే 6 లింగములతో విచారణ చేయాలి. 6 లింగములు అంటే గుర్తులు. శాస్త్రానికి మనం విచారణ చేసేటప్పుడు ఈ 6 విషయాలను గురించి అందులో రావాలి. ఆ 6 విషయాలు వస్తే దాంట్లో ఉండేటువంటి అర్థం అనేటువంటిది కరెక్ట్గా మనకు అర్థమవుతుంది అన్నమాట. షడ్లింగ సహితం. ఈ షడ్లింగములు ఉపక్రమము, ఉపసంహారం, అభ్యాసం, అపూర్వత, ఫలము, అర్థవాదము, ఉపపత్తి అని ఇవి 6. వీటితో చేస్తే అంటే వీటితో విచారణ చేస్తే ఆ శాస్త్రము కరెక్ట్గా ఏం అర్థంతో చెప్పినాడో అది తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం చెప్పుకున్నాము సర్వధర్మాన్ పరిత్యజ్య అనేటప్పుడు భగవంతుని ఆశ్రయించమని చెప్పాడు.
సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ కదా అన్నాడు, నన్ను ఆశ్రయించు అన్నాడు. ఇంకొంచెం ముందుకు పోయి దానికి ఏమన్నాడు, తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత అన్నాడు. అంటే నిన్ను నీవే శరణం తెచ్చుకో అన్నాడు. అంటే ఇప్పుడు అక్కడ ఒక రకంగా ఇక్కడ ఒక రకంగా ఉంది కదా చూసేదానికి. అప్పుడు రెండింటికి వేరువేరుగా ఉంది కదా, ఆ అర్థాలు సరిపోతుంది అప్పుడు అక్కడ సరిపోదు. కాబట్టి ఈ షడ్లింగం అనేటువంటిది విచారణ చేస్తే అప్పుడు అది ఏ అర్థంతో చెప్పినాడు అనేది కరెక్ట్గా సరిపోతుంది. షడ్లింగం లేకుండా విచారణ చేశాడని అనుకోండి, ఆడేమో భగవంతుని ఆశ్రయించమని, ఏడేమో నిన్ను నువ్వే ఆశ్రయించుకోమన్నాడు, అంటే వేరు వేరు అర్థాలు వచ్చేస్తాయి. అలా చెప్తారు కొంతమంది. అట్లాంటి అర్థాలు తీసుకుంటే నీకు సక్రమంగా అర్థం కాదు. కాబట్టి నేను షడ్లింగ సహితంగా విచారణ చేసి అద్వైత బ్రాహ్మీ స్థితి అనేటువంటిది నాకు దృఢమగుగాక, అటువంటి స్థితిని నాకు భగవంతుడు అనుగ్రహించుగాక అని నేను ప్రార్థన చేస్తున్నాను. తర్వాత ఆచార్యుల వారు కూడా అటువంటి షడ్లింగ సహితంగా నువ్వు విచారణ చేసి తత్వాన్ని నువ్వు చాలా బాగా స్పష్టంగా తెలుసుకుందువుగాక అని ఆశీర్వాదం చేస్తున్నారు. తర్వాత శ్రీ గురుముఖాత్ శ్రుతస్య అద్వితీయ వస్తునః వేదాంతానుగుణ యుక్తిభిః అనవరతం అనుచింతనం భూయాత్. శ్రీ గురుముఖాత్ శ్రుతస్య, శ్రీ గురుముఖాత్, గురువు చెప్తూ ఉన్నప్పుడు గురుముఖం నుండి వచ్చినటువంటిది నేను విని, సద్గురువు ఎప్పుడూ చెప్పేటప్పుడు అద్వైతమే చెప్తాడు. బ్రహ్మాభిన్న బ్రహ్మను గురించి చెప్పాలనే కానీ బ్రహ్మ భిన్న బ్రహ్మను గురించి చెప్పకూడదు. అంటే నేను వేరు బ్రహ్మం వేరు అనేటువంటిది చెప్తే అది నిజమైనటువంటి విషయం కాదు. కాబట్టి సద్గురువులు ఏం చేస్తారంటే తత్వాన్ని చెప్తారు. తత్వాన్ని చెప్పినప్పుడు ఈ జగత్తును కూడా జగత్తు ఉందని దాన్ని చూపిస్తారు. మరి జగత్తును చూపిస్తున్నారు కదా, అప్పుడు జగత్తు ఉంది, జగత్తు ఉందంటే జీవుడు ఉన్నాడు, మరి దేవుడు కూడా ఉన్నాడు కదా, అప్పుడు మూడు వచ్చేసినాయి కదా అని అంటే దానిని అభ్యుపేత్యవాదం అని అంటారు. ఎందుకంటే చిన్నపిల్లవాడు భోజనం చేయాలని అంటే వాడు తినడు, వాడు ఇష్టం వచ్చినట్లు పరిగెత్తుపోతూ ఉంటాడు. వాని కడుపుకు తినేదానికి, వాని కడుపు తినాలంటే వాడు తింటాడు, వాడు తింటే పరిగెత్తపోతుంటాడు. ఇప్పుడు తల్లి ఏం చేస్తుంది, వాడిని పరిగెత్తి పట్టుకొని, రే నాయనా ఈ ముద్ద నీది, ఈ ముద్ద మీ అన్నది, ఈ ముద్ద మీ అమ్మది, ఈ ముద్ద మీ తాత, ఇట్లా ఏంటంటో చెప్పి ఒక ముద్దే తినిపిస్తుంది. వాడు తింటే అప్పుడు వాడికి పొట్ట కొంచెం నిండిందని తెలుసుకొని మళ్ళీ నిలుపుతుంది. ఎందుకోసం? వాడి పొట్ట నిండుట కొరకు. అదేవిధంగానే లేని జగత్తుని వీడు ఉండదని చూస్తున్నాడు కాబట్టి, నువ్వు ఉండదని చూస్తున్నావు కదా, అందుకని జగత్తు ఉంది ఎట్లా ఉంది అని అంగీకరించి దానిని లేనిది అనే స్థితికి తీసుకొస్తాడు. అంటే అతనే ఈ జగత్తు లేదు అని చెప్పేంత స్థితికి విచారణతో నిదానంగా పరిపక్వత చేసుకుంటూ తీసుకొస్తాడు అన్నమాట. అటువంటి ఆ అద్వితీయ వస్తునః వేదాంతానుగుణ యుక్తిభి, అవన్నీ యుక్తులతో చెప్తాడు గురువుగారు. అవి ఏవైతే గురువుగారు చెప్తున్నారో అవి నా బుద్ధి అంత గొప్పది కాదు, అటువంటి గొప్ప బుద్ధిని నాకు అనుగ్రహించి గురువుగారు చెప్పేటువంటి దాన్నంతా నా బుద్ధిలో నిలిచేటట్లుగా నన్ను అనుగ్రహించు మహాత్మా అని ప్రార్థించుట. వాళ్ళు వారి స్థితిలో నుంచి వారి ఆశీర్వాదం ఏమిటి? గురువుగారు చెప్పేది అద్వితీయమైన వస్తువు చెప్తాడు, ఆ అద్వితీయమైన వస్తువును చెప్పినప్పుడు దాన్ని గ్రహించగలిగేటువంటి బుద్ధి సామర్థ్యం నీకు కలుగుగాక అని ఆశీర్వాదం. తర్వాత విజాతీయ దేహాది ప్రత్యయ అనంతరిత సజాతీయ సచ్చిదానంద ఆత్మ ప్రత్యయ ప్రవాహో నిరంతరం భూయాత్.
ఆత్మస్వరూపము సజాతీయం, అంటే ఒకటే ఉండేది. సజాతీయ సచ్చిదానంద ఆత్మ ప్రత్యయ ప్రవాహో. ఆత్మస్వరూపం ఒకటే ఉంటే మనకేమవుతుందంటే ఆత్మస్వరూపం ఒకటే అని అంటాం, కానీ చూచినప్పుడు, వ్యవహారాలు వచ్చినప్పుడు ఇవన్నీ వేరు 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 వేరుగా కనిపిస్తాయి. అందువల్ల ఏమైపోతుంది, మనకు తెలిసినదే ఆత్మ ఒకటే అని అన్నాం కదా, ఆ ఒకటే అనింది మళ్ళీ ఇటుకు వచ్చేటప్పటికి ఏమైపోతుంది, వేరు 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 వేరుగా వచ్చేసి వేరు వేరు భావాలతో ఇక్కడ ప్రకటమవుతుంది. అటువంటివి ప్రకటమవుతూ ఉన్నప్పటికీ ఇది సత్యము కాదని, ఆత్మస్వరూపం ఒకటే సత్యమని గ్రహించగలిగేటువంటి సామర్థ్యాన్ని నాకు అనుగ్రహించుము. గురువుగారు ఆశీర్వాదం ఏం చేస్తున్నాడు, ఇవన్నీ కనిపిస్తున్నాయి కానీ ఇది సత్యం కాకపోయినా నీకు అనిపించి తోస్తున్నది, అటువంటి ఆ తోస్తున్నటువంటిది సత్యం కాదని, ఆత్మస్వరూపం ఒకటే సత్యమని నువ్వు గ్రహించగలిగేటువంటి స్థితి నీకు కలుగుగాక అని గురువుగారు ఆశీర్వాదం చేస్తున్నారు. అది విద్యారణ్య స్వాముల వారి యొక్క ఆశీర్వాదం. సరే, ఇప్పుడు ప్రశ్నోత్తరిలో మనం 9వ శ్లోకంలో ఉన్నాం. కే హేతవో బ్రహ్మగతేస్తు సంతి సత్సంగతి దాన విచార దోషాః. ఇది మనం విచారణ చేసి ఉన్నాం. తరువాత కే సంతి సంతో అఖిల వీతరాగా అపాస్తమోహాః శివతత్వనిష్ఠాః. అయ్యా సత్సంగతి చేయాలి అని కదా అన్నారు. సత్సాంగత్యము, దానము, విచారణ, సంతోషము, ఇవి 4 కదా మీరు చెప్తున్నారు. సత్సాంగత్యం అని అన్నప్పుడు సత్ అంటే సద్విచారణ జరగాలి. సద్విచారణ చేసేటువంటి వాడు సంత్. మీకు హిందీలో తెలిసి ఉంటుంది, సంస్కృతంలో సంత్ అంటారు. సంత్ అంటే సన్యాసులు, సాధువులు. సాధువుని సంత్ అని పిలుస్తారు. అందుకే హిందీలో ఉండేటువంటి నార్త్ సైడ్ ఉండే వాళ్ళందరినీ కూడా సంతలు అని పిలుస్తారు. ఇప్పుడు అందుకనే ఇక్కడ కూడా సంత్, కే సంతి. ఎవరు ఆ సజ్జనులు? ఎందుకంటే ఎవరెవరో ఎందెందుకు చెప్తుంటారు. అలా చెప్పేటువంటి వాళ్ళందరినీ కూడా చెప్తూ ఉంటే, వింటూ ఉంటే కరెక్ట్ అని అనిపిస్తుంది. అప్పుడు ఆ సంతులు అంటే ఎవరు, సాధువులు అంటే ఎవరు గుర్తించాలి కదా. అలా గుర్తించాలంటే ఇక్కడ సంతో అఖిల వీతరాగా. సంతో ఆ సజ్జనులు అనేటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళకు ఒక 3 లక్షణాలు చెప్తున్నాడు. అఖిల వీతరాగా 1, అపాస్తమోహ 2, శివతత్వనిష్ఠ 3. ఈ 3 లక్షణాలు ఎవరిలోనైనా ఉంటే వాళ్ళు సంతులు. సరే, దీనిని విచారణ చేసేదానికి ముందు మనం కొద్దిగా దీన్ని అర్థం చేసుకోవాలంటే దానికి కొంచెం ఫౌండేషన్ కావాలి. శ్రీ రామాంజనేయ సంవాదం అని ఒక గ్రంథం ఉన్నది. రామాంజనేయ సంవాదం విన్నారా ఎప్పుడన్నా? రామాంజనేయ సంవాదంలో శ్రీరామచంద్రుల వారు హనుమంతుడు మధ్యలో సంవాదం జరుగుతుంది. ఆడవాళ్ళకు జరిగినట్లుగా ఇక్కడ ఒక మహానుభావుడు రాశాడు గ్రంథం. సంస్కృతంలో బాగా పరిచయము లేనటువంటి వాళ్ళు ఈ రామాంజనేయ సంవాదం చదువుకుంటారని తత్వవేదానంద స్వామి వారు చెప్పారు. అంటే రామాంజనేయ సంవాదం కూడా, శ్రీరామాంజనేయ సంవాదము కూడా వేదాంతముతో సమానమైనదని వారు సెలవిచ్చున్నారు. సరే, అందులో
హనుమంతుడు అడుగుతాడు, అయ్యా సాధువులంటే నేను ఎట్లా గుర్తించాలి? సాధువు అంటే ఎవరు, ఎలా గుర్తించాలంటే రామచంద్రుల వారు వారికి సమాధానం చెప్తారు. అజిహ్వత్వాది లక్షణములుంటే అతను సాధువు. అజిహ్వత్వాది లక్షణాలు అంటే ఏంటి అనేటువంటి దాన్ని ఒక శ్లోకంలో చెప్తున్నాడు. అజిహ్వ సండక పంగు అంధో బధిర ఏవచ ముగ్ధశ్చ ముచ్యతే భిక్షు షడ్భిరేతైర్న సంశయః. అజిహ్వ షండక పంగు అంధో బధిర ఏవచ ముగ్ధశ్చ ముచ్యతే భిక్షు షడ్భిరేతై న సంశయః. ఈ 6 లక్షణములు చెప్తున్నాడు. ఈ 6 ఎవని ఎందుంటాయో అతను అజిహ్వత్వాది లక్షణాలు కలిగినటువంటి సజ్జనుడు, సాధువు. నువ్వు ఈ 6 లక్షణాలు ఉంటే కన్నా అతను నువ్వు ఆశ్రయించవచ్చు. 6 లక్షణాలు ఏంటివి చెప్తున్నాడు. అజిహ్వత్వ 1, 2 షండక పంగు అంధ బధిర ముగ్ధశ్చ 6 అయినాయి. అజిహ్వ అజిహ్వత అజిహ్వత జిహ్వ అంటే నాలుక. అజిహ్వత నాలుక లేనివాడు. నాలుక లేనివాడా? నాలుక లేనివాడు ఏం మాట్లాడతాడు అంటే తొందరగా నిర్ణయానికి వచ్చి నువ్వు చెప్పొద్దు. స్వామీజీ ఏమంటారంటే క్లాస్కి రండి, క్లాస్కి వచ్చేదానికి ముందు ఏం చేయాలి, మీరు ఆ తలుపు దగ్గరికి వచ్చి ఆడ కొంచెం నిలిచి నేను అక్కడ వినేదానికి పోతున్నాను, నేను కాదు అడిగిపోతాండేది, నేను ఫ్రెష్గా పోతున్నా, నాకు తెలిసినవన్నీ కూడా నేను ఇక్కడ పెట్టేస్తున్నా, మళ్ళీ పోయేటప్పుడు మళ్ళీ ఎత్తుకొని పో, ఎవరు వద్దంటారు అని చెప్పినారు. ఆ మాట మీకు కూడా చెప్తున్నా నేను. ఎందుకంటే కొంచెం గుర్తించాల్సి ఉంటుంది. మీకు తెలిసినటువంటివి చాలా బాగా తెలుసు. మీరు వినేటువంటిది పెద్ద పెద్ద మహానుభావుల దగ్గరంతా కూడా వింటూ ఉంటారు. సరేనా? మీరు వినే మహాభావుల దగ్గర వినేటువంటి విషయాలన్నీ ఇక్కడ రాకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు గొప్ప గొప్ప మహానుభావులు, వాళ్ళ దగ్గర విన్నారు. కానీ ఇక్కడ వచ్చేటువంటి విషయాలు అర్థం కావాలంటే మీరేం చేయాలా? ఆ విషయాలను సైడ్లో పెట్టాలి. ఇక్కడ చెప్పేది తర్వాత మళ్ళీ అడుగు. నాలుక లేకపోవుట అంటే నాలుక కత్తిరించేసి ఉంటారని కాదు, నాలుక ప్రభావము లేనివాడు. నాలుక ప్రభావము లేనివాడు. నాలుక ప్రభావం ఏమిటి? తినుట, మాటలాడుట. తింటాడు, నాలుకతో మాట్లాడతాడు. అయితే ఇప్పుడు తినడనా మాట్లాడడనా? అట్లా కాదు. తింటాడు, పొట్టకు తింటాడు, కానీ ఇది రుచిగా ఉందా, ఇది రుచిగా లేదా అనేటువంటి దాన్ని ప్రాధాన్యం లేదు. ఇది రుచిగా ఉంది, రుచిగా లేదు అనేటువంటి ప్రాధాన్యము దాటిన స్థితి ఎవరికి ఉందో అతను ఇప్పుడు సాధువు. ఒకటోది. తర్వాత రెండవది, ఆ నాలుకతో మాటలాడుట అనేటువంటిది మాట్లాడడం. ఇంతకుముందు చెప్పినాం కదా, ఎవరు? హస్తామలకుడు అని పేరు పెట్టారు ఆచార్యులు వారు ఒక అతనికి. ఎవరు? ఆ పిల్లవాడిని తీసుకొని వస్తే అంతవరకు మాట్లాడలేదు ఆ పిల్లవాడు.
డాక్టర్ల దగ్గర అందరి దగ్గర చూపించేశారు. 14 ఏండ్లు వచ్చాయి. పుట్టినప్పటి నుంచి మాట్లాడాల. ఆచార్యుల వారి దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత స్వామి చెప్పారు వీళ్ళ బాధనంతా. 14 ఏండ్లు అవుతుంది, నోరు తెరిసి అమ్మ అని అనలేదు. ఒక్కసారన్నా అమ్మ అంటాడేమో, మీ దగ్గరికి తీసుకొచ్చినామనంటే అప్పుడు అడిగాడు, బాబు ఎవరినైనా నువ్వు అని అడిగితే ఆయన ఏం చేశాడు? నోరు తెరిచి బ్రహ్మాండమైనటువంటి సంస్కృతంలో ఒక 8 శ్లోకాలేమో చెప్పాడు. బ్రహ్మత్వాన్ని గురించి చెప్పాడు. నేను మనిషిని కాదు, నేను బ్రాహ్మణుడు కాదు, నేను క్షత్రియుడు కాదు, నేను వైశ్యుడు కాదు, నేను శుద్ధుడు కాదు, నేను పంచమహాభూతాలు కాదు, నేను ఏ లింగము లేని వాడను, నేను ఈ దేశం కాదు, ఆ దేశం కాదు, నేను దేనికి సంబంధించిన వాడు కాదు, నేను ధర్మస్వరూపం కాదు, అధర్మస్వరూపం కాదు, నేను ఎటువంటి వాడను కానటువంటి దేనంతటికీ సాక్షి స్వరూపం ఏది ఉందో అది నేను అని చెప్పాడు. ఇప్పుడు అతనికి నోరు ఉన్నట్లా లేనట్లా? నాలుగు ఉన్నట్లా లేనట్లా? మరి ఉంటే ఇన్నాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు అడిగాడు గురువుగారు, ఆచార్యుల వారు అడిగారు, మరి ఇట్లా ఉండదు కదా, నేను వీళ్ళతో మాట్లాడచ్చు కదా, ఎందుకు నువ్వు అమ్మ అని అంటే ఆమె సంతోషపడినది కదంటే, వీళ్ళతో మాట్లాడి ఏం చేసే స్వామి, నేను ఇన్ని జన్మలు ఎత్తినాను ఇక్కడ, మళ్ళీ వీళ్ళతో మాట్లాడితే లేనిపోయిన వ్యవహారాలకంతా నేను పోతాను, కాబట్టి నేను మాట్లాడలేదు, దీనివల్ల ప్రయోజనం లేదు, మీ దగ్గరకు వచ్చినాను కాబట్టి మీతో మాట్లాడితే కొద్దిగా ప్రయోజనం ఉంటుంది కాబట్టి మీతో నేను మాట్లాడాను. చూడండి ఎట్లా ఉంటుందో. కాబట్టి నాలుగు ఉందా లేదా? ఉంది, కానీ లేదు. అంటే మౌనవాన్ నిర్హంకార, మౌనవాన్, మౌనమాత్మ వినిగ్రహ, మానసిక తపస్. మౌనంగా ఉంటాడు. మౌనంగా ఉండటంటే మాట్లాడు, ఊరికి అనవసరంగా ఎందుకు మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే శాస్త్ర విషయములు మాట్లాడతాడు, లేకుంటే మాట్లాడడు. అర్థమవుతుందా? ఇది ఒకటో లక్షణం. అజిహ్వత అంటే నాలుక లేని వాడు. నాలుక లేదా ఉంది, రుచులకు పోడు, మాటలాడుట ఉండదు, శరీరానికి నిలవడం కోసం తింటాడు, శాస్త్ర విషయాలను అవసరమైనప్పుడు మాట్లాడతాడు, అంతే. తర్వాత రెండవది షండక. షండక ఈరోజు ఒక చిన్న బిడ్డ పుట్టింది, ఒక స్త్రీ బాలిక, శిశువు జన్మించింది. ఆ శిశువు యందు ఎటువంటి భావన ఉంటుంది చూస్తే ఎవరికైనా? చిన్న శిశువు ఒక రకమైన భావన ఉంటుంది. అదే 16 ఏళ్ల పడుచు యువతి, ఆ యువతిని చూస్తే ఎటువంటి భావాలు కలుగుతాయి అంటే, ఆ యువతి యందు కామోద్రేకము కలిగేటువంటి భావాలు కలుగుతాయి మామూలుగా మనుషులకి. తర్వాత కొద్దిగా వయసు 50-55 సంవత్సరాలు అయింది, అటువంటి స్త్రీని చూస్తే అంత భావాలు పెద్దగా కలగకపోవచ్చు. ముసలి వాళ్ళను చూస్తే భావాలు వేరుగా ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక్కొక్క వయసులో ఉన్నటువంటి వాళ్ళని చూస్తే ఒక్కొక్క రకమైన భావాలు కలుగుతున్నాయిగా. కానీ ఇతనికి ఈ చిన్న శిశువును చూస్తే ఏ భావన ఉందో, ఆ యువతను చూసిన, మంచి వయస్సులో ఉన్నటువంటి స్త్రీని చూసిన, ముదుసలి స్త్రీని చూచిన, ఎవరిని చూసినా ఒకటే భావన, ఎటువంటి వికారము లేదు, ఎటువంటి వికారము లేదు. అటువంటి అతను ఆ లక్షణం కలిగి ఉంటే అతను ఎవరు? షండక. షండక అయితే అతను ఇప్పుడు సాధువు. సాధువును గుర్తించాలంటే ఈ లక్షణం ఉందా చూసుకో. తర్వాత పంగుహనంటే మలమూత్ర విసర్జన నిమిత్తం 1 యోజన దూరం విస్తారం వాళ్ళు తిరగవచ్చు. దానికంటే ఇంక ఎక్కువ దూరం వాళ్ళు
ఆ, పోవలసిన పని లేదు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది అదే పనికెత్తుకొని తిరుక్కుంటూ ఉంటారు. ఈ బుద్ధి ఊరిలో ఉంటాడు, రేపు ఇంకో ఊరికి పోతాడు, మన్నాడు ఇంకో ఊరికి పోతాడు, పోతా ఉంటాడు. వీళ్ళు పోవలసిందే. పరమహంస పరివ్రాజక అని ఉంది. పరమహంస పరివ్రాజకోపనిషత్ ఒక ఉపనిషత్తు ఉంది. పరివ్రాజకం అని అంటే పరివ్రాట్ అంటే తిరిగేటువంటి వాడు అని అర్థం. ఒక జాగాలో ఉండకుండా తిరిగేటువంటి వాడు. ఇప్పుడు తిరిగేటువంటి వాడు అని చెప్పినప్పుడు ఎంత దూరం తిరగల్లా, దానికి కూడా ఒక నియమం ఉంటుంది. పోతా ఉండేది కాదు, పోతా ఉండేది కాదు. అతను ఇప్పుడు ఈరోజు ఎక్కడో ఒక జాగాలో వెళ్ళడం, స్థావరంలో ఒక జాగాలో ఉండడం, ఆ జాగాలో ఉండి ఏం చేయాలంటే ఆ రోజు కార్యక్రమాలు అక్కడ చేయడం. ఆ రోజు కార్యక్రమాలంటే దైవ కార్యక్రమాన్ని చేసుకునుట. దైవ కార్యక్రమాన్ని అంటే ఆత్మవిచారణ చేసుకునుట. ఈ ఆత్మవిచారణ చేస్తూ అతని శరీరాన్ని తిప్పాల. శరీరాన్ని తిప్పకపోతే అదేమవుతుంది? శరీరాన్ని తిప్పకుండా గమన పెడితే జండైపోతుంది, పనికిరాంది అయిపోతుంది. అందుకని ఆ శరీరాన్ని తిప్పుతారు. ఎంత దూరం తిప్పుతారంటే ఒక యోజనం అని అనుకోండి. ఒక యోజనం అని అంటే వీళ్ళు మొన్న వచ్చారు చూడండి, జైనులు 10 నుంచి 12, 15 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేస్తారు రోజుకి. మొన్న వచ్చింది కూడా అట్లాగే వచ్చారు. ఇటు నుంచి పోయేది కూడా 10-12 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి బయలుదేరారు, 64 పెద్దూరు దగ్గరికి వెళ్ళి ఆ రోజు హాల్ట్, మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి ఇంకొక మధ్యలో హాల్ట్, తర్వాత కేజీఎఫ్, అట్లా వెళ్తారు. అంటే ప్రతిరోజు వాళ్ళు ఏం చేస్తారు, ఈ సాధువులుగా ఉండేటువంటి వాళ్ళు అట్లా పోతూ ఉంటారు. ఇదొక నియమం. కాబట్టి ఒక జాగాలో ఉంటారా తిరుగుతారా అని అంటే దీంట్లో 2 రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటేంటంటే తిరుగుకుంటూ ఉండేటువంటి వాళ్ళు ఒకరు. ఈ తిరుగుకుంటూ ఉండేటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి పడుకొని ఉంటారు, పొద్దున్నే లేస్తారు. ఏమంటే తూర్పు పడమర ఉత్తర దక్షిణం మీకు ఉందా లేదా? తూర్పు పడమర ఉత్తర దక్షిణం ఎందుకుంది నీకు? నువ్వు సూర్యుడిని చూస్తూ భూమి అనేటువంటిది స్ట్రైట్గా బల్లపరుపుగా ఉంది కాబట్టి నీకు తూర్పు తెలుస్తుంది. సూర్యుడు పుట్టి సూర్యుడు అస్తమిస్తున్నాడు కదా నీకు. సూర్యుడు పుడుతున్నాడా, సూర్యుడు అస్తమిస్తున్నాడా? విచారం చేస్తే సూర్యుడు పుట్టడం లేదు, సూర్యుడు అస్తమించటం లేదు. భూమి తిరుగుతూ ఉందంతే. భూమి బల్లపరుపుగా ఉందా, భూమి గుండ్రంగా ఉన్నదా అంటే భూమి గుండ్రంగా ఉన్నది. భూమి గుండ్రంగా ఉంటే నీకు తూర్పు ఏడుంది, పడమర ఏడుంది? కాబట్టి తూర్పు పడమర ఉత్తర దక్షిణం లేవు, మీకోసం మీరు పెట్టుకున్నారు. తర్వాత ఈరోజు పలానా రోజు అని, ఈరోజు శుక్రవారం అని, రేపు శనివారం అని, ఇవంతా మీరు పెట్టుకున్నారు. మనస్సు చేత మీరు ఇక్కడ వ్యవహారములు జరుగుట కొరకు కొన్ని పెట్టుకున్నారు, అంతేగాని అది సత్యమైనది ఏం కాదు. మనస్సు ఉన్నంత వరకు ఇది ఉంటుంది, మనస్సు లేకపోతే అది లేదు. ఈ పాయింట్ అర్థం కాదు. ఇప్పుడు మీరు ఈ పొద్దు ఏం వారము అని అడిగినామనుకోండి, ఇప్పుడు చెప్తారా చెప్పరా? ఈరోజు శుక్రవారం. నిద్రపోయినారు, తూగినారు, ఏం వారం అని అడుగుంటాం. చెప్పండి అంటే స్వామి ఈసారి అడగండి అంటారా? ఈసారి అడగండి అంటారు. ఎందుకు? నిద్రపోయినాడు కాబట్టి కాదు, మనస్సు లేదాడ. మనస్సు ఉంటే ఈ పొద్దు ఏం వారం అనేదాన్ని గుర్తించగలుగుతుంది. అక్కడ నువ్వు ఈరోజు శుక్రవారం అని చెప్పాలంటే ఎవరు చెప్పారు? మనస్సు చెప్పిందా, ఇంక వేరే ఏమైనా చెప్పిందా? మనస్సు చెప్పింది. ఆత్మ మనస్సు అవుతుందా? ఆత్మ మనస్సు కాదు. కాబట్టి మనస్సులో ఉండా ఇవన్నీ. నువ్వు ఈ లోక వ్యవహారాల కోసం ఏదో చేస్తున్నావు కాబట్టి మనసుతో ఏదో రేపు మన్నాడు ఈ తేదీలు ఇవన్నీ వద్దంటావంటే వద్దని చెప్పట్లేదు.
తేదీల కోసం ఏదో జరిగేదాని కోసం వాళ్ళ వ్యవహారాల కోసం అది ఉంటుంది, అంతేగాని దానికి ప్రాధాన్యం ఇతను ఇవ్వడు. అర్థమవుతుందా? ఇట్లా లేకుండా ఇతను ఉండుట, ఏదో చేసుకొనుట, ఆత్మవిచారణ మాత్రం చేసుకుంటూ ఉంటాడు, దానికోసం మాత్రమే తిరుగుతూ ఉంటాడు. అది. తర్వాత అంధః, అంధుడు. అంధుడు అంధుడంటే గుడ్డివాడు. గుడ్డివాడు అంటే కళ్ళు లేకుండా ఉండడన్నా? గుడ్డివాడు అంటే కళ్ళు లేనివాడని కాదు, కన్నులుండి గుడ్డివాడు వలె ఉంటాడు. కన్నులు ఉన్నాయి కానీ గుడ్డివాడు అంటే ఏమి? కన్నులుండి కూడా చూస్తూ కూడా చూడని వాడు. చూస్తే వికారం చెందుతారు కదా, చూచి వికారం చెందకుండా ఉండాలా, చూడకుండా వికారం చెందడం కాదు. అవును, మీకు నిన్న ఒక ఇది పెట్టినాను గ్రూప్లో, ఏమన్నా చూసారా? ఎవరన్నా ఏం చూశారు? శాంభవి ముద్రను గురించి పెట్టినాం. నేను కింద కూడా రాసిన శాంభవి ముద్ర అని, చూస్తే తెలుస్తుంది, చూడండి. శాంభవి ముద్ర అంటే ఏదో ముద్రలు పట్టడం అట్లా ఇట్లా అని కాదు, దానికి స్వామీజీనే చెప్పారు అక్కడ, అది పెట్టాను నేను, మీరు గుర్తిస్తారని. కన్నులు తెరిచుంటాడు, దృష్టి ఉంటుంది, కానీ ముందరుండేటువంటి విషయాలను గుర్తించడం. అంటే దృష్టి ఉంటుంది కానీ దీనికి ప్రాధాన్యం లేదు. అదేదుందో అది శాంభవి ముద్ర. అట్లా ఉండేటువంటి వాడు ఇప్పుడు ఇక్కడ అంధుడు. అంధుడు అంటే దృష్టి ఉంది కానీ చూచి వికారం చెందడు. చూచి వికారం చెందకుండా ఉండాలంటే సామాన్యమా? ఎట్లొస్తుంది అది? ఇవన్నీ మీరు ఆలోచన చేయాల్సి ఉంటుంది. దానికోసమని మనం రోడ్డింటి వెళ్తుంటాం. రోడ్డింటి వెళ్ళేటప్పుడు మనం చూడాలి కదా, రోడ్డింటి వెళ్ళేటప్పుడు ముందరుండేటివి గమనిస్తే కదా మనం చూస్తాం. అంటే దానికోసం ఏమనంటే 4 యోజనముల దూరము చూడవచ్చు. ఒక యోజనం అంటే 4 మూరలు అని అన్నారు, సారీ యుగము, 4 యుగములు, 4 యుగములు చూడాలని అన్నాడు. యుగం అంటే 4 మూరలు, ఇదే గజం అంటారు చూడండి, ఆ విధంగా యుగములు అని అన్నారు. యుగములు అనేటువంటిది 4 యుగ ప్రమాణములు మాత్రం చూడాలి అని అన్నారు. ఒక యుగం అనంటే 4 మూరలు అంటే 16 మూరల దూరం చూడవచ్చు. 16 మూరల దూరం కంటే దృష్టి ఎక్కువగా చూడకూడదు. ఎందుకంటే 16 మూరల దూరంలో చూస్తూ ఉంటే ఎవరైనా వస్తే కూడా అక్కడ కనిపిస్తుంది, వాళ్ళ ముఖం చూసేది లేదు, కింద చూస్తాం, తప్పుకొని పోతూ ఉంటారు. అలా ఉండాలి. తర్వాత బధిర. బధిర అంటే చెవులు లేవు, చెవులు వినిపించకుండా అయిపోతాయి. వినిపించకుండా అయిపోవడం కాదు, చెవులు ఉండి విననవాడుగా ఉండాలి. చూసుకోండి ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే. తర్వాత ముగ్ధ. ముగ్ధుడనంటే విషయములు ఇతని దగ్గరకు వస్తాయి, ఇతని విషయాల దగ్గరికి బల, ఇతని విషయాలు విడిచిపెట్టాడు, ఇతని విషయాలు విడిచిపెడితే ఆ విషయాలు వీడిని వెతుక్కుంటూ వచ్చినాయి, ఆ విషయాలు ఇతన్ని వెతుక్కుంటూ వచ్చినాయి. ఇప్పుడు ఈ విషయాలు ఇతన్ని వెతుక్కుంటూ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఈ విషయాలను ఇతను అనుభవించాలన్నా వద్దా అంటే, విషయాలే వెతుక్కుంటూ వచ్చి నెత్తిన పడినా ఆ విషయాల గురించి పట్టించుకోనివాడు ఇతను ముగ్ధుడు. ఇవి 6 లక్షణాలు ఉండాల ఎవరికి? సాధువుకి. చూడండి, అజిహ్వత్వం, షండక, పంగు, అంధ, బధిర, ముగ్ధ. ఈ 6 లక్షణాలు ఎవరికుంటే అతను సాధువు, అతని దగ్గర నువ్వు విచారణ చెయ్యము అని శ్రీరామచంద్రుల వారు హనుమంతునికి చెప్పినారు. ఏమండి, ఇది ఒకటైంది. ఇంకా శాస్త్ర ప్రమాణానికి వస్తాం.
తే దేవాః చెప్తారా? చెప్పండి. పుత్రేషణాయాశ్చ విత్తేషణాయాశ్చ లోకేశనాయాశ్చ ససాధనేభ్యో వ్యుత్థాయ నిరాగార నిష్పరిగ్రహ అశిఖ అయజ్ఞోపవీత అంధ బధిర ముగ్ధాః క్లీబ మూక ఉన్మత్త ఇవ పరివర్తమానాః శాంత దాంత ఉపరత తితిక్షవః సమాహిత ఆత్మరతయ ఆత్మక్రీడ ఆత్మమిథున ఆత్మానందాః ప్రణవం ఏవ పరం బ్రహ్మ ఆత్మప్రకాశం శూన్యం జానంత తత్రైవ పరిసమాప్తాః. ఇది తెలుసుకుంటే వాడు పరిసమాప్తాః, వాడు ఇప్పటికి ఇంకా పరిసమాప్తుడైపోతాడు. అట్లాంటి వాడు చెప్పేది మనం వినాలి. తే వాళ్ళు ఎవరో చెప్తున్నారు. ఎవరంటే తే దేవాః. దేవాః అంటే దివ్యమైన వాళ్ళు, దివ్యమైన మార్గములో ప్రయాణం చేస్తున్న వాళ్ళు. పుత్రేషణాయాశ్చ విత్తేషణాయాశ్చ లోకేషణాయాశ్చ. పుత్రేషణ, విత్తేషణ, లోకేషణ, ఏషణాత్రయములు. ఈ మూడింటిని ఏషణలు కాబట్టి వాటిని వారగా పెట్టాడు. పుత్రేషణ అంటే పుత్రుడు ఎక్కడి నుంచి వచ్చినాడు? భార్య నుంచి వచ్చినాడు. అంటే పుత్రుడినే వారగా పెట్టినాడంటే పుత్రుడు, భార్య ఇవన్నీ వారగా పెట్టాడు. విత్తేషణ అనేటువంటిది ధనం అంటే భోగాలు, లాలసతలు ఇవన్నీ వారగా పెట్టాడు. లోకేషణ లోక విషయాలన్నింటినీ వారగా పెట్టాడు. వీటిని బాగా విచారణ చేయాల్సి వస్తుంది. ఇది సింపుల్గానే చాలు, ఇక్కడ వరకే మనం చెప్తున్నాం. బాగా విచారణ చేయాల్సి వచ్చినప్పుడు విచారణ చేస్తాం దాన్ని. ఇప్పుడు పుత్రేషణ, పుత్రుని వారగా పెట్టాలంటే ఊరిగా పెడతామా? పెట్టడానికి వీలవుతుందా? అవుతుంది. విత్తేషణ ధనాన్ని వారగా పెట్టాలంటే అవుతుంది. లోకమును దూరంగా పెట్టాలంటే అవుతుంది. లోకంలో ఉండాలి, లోకంలో ఉండే విషయాలను పట్టించుకోకుండా ఉండాలి. ధనము ఉండాలి, ధనమును పట్టించుకోకుండా ఉండాలి. అదే మొన్న చెప్పాను కదా, ట్రస్టీ విధానం అని. కేవలం అది ఈ ధనం అంతా నాది కాదు, ఇది ఎవరిది? భగవంతునికి సంబంధించినది. అది భగవంతునికి సంబంధించింది కాబట్టి భగవంతునికి సంబంధించిన దాంట్లో ఖర్చు పెడతాం అంతే. అయితే భగవంతునికి సంబంధించిన దానిని ఒక్క పైసా వాడుకుంటే కూడా అది అగ్నిని చేత పట్టుకున్నట్లు లెక్క. భగవంతుని విషయాన్ని ఇప్పుడు మామూలుగా నీకు ఇచ్చినటువంటిది అనుభవించేదానికి నీకు ఏదో కొద్దిగా ఇచ్చారు. ఇప్పుడేమిటి? దేవునికి సంబంధించిన డబ్బుంటే ఆ దేవుని డబ్బుతో మనం కనుక అనుభవిస్తే ఆ దేవుని డబ్బు ఏమిటి? లోకములో ఉండేటువంటి దానిని అనుభవిస్తేనే అది పాపం చేసినట్లు అవుతుంది. అధర్మంగా సంపాదిస్తే పాపం. ధర్మార్జితమైనది, న్యాయార్జితమైనది, స్వార్జితమైనటువంటి దానితో జీవించాలి. ధర్మార్జితం, న్యాయార్జితం, స్వార్జితం దానిలో కూడా 10% ఇచ్చేసి దాన్ని కేటాయించి తర్వాత మళ్ళీ మిగిలిన దానితో మనం అనుభవించాలని శాస్త్రం చెప్తూ ఉంది. దేవాన్ భావయతానేన తే దేవ భావయంతు వహ పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ ఉందా? దేవాన్ భావయతానేన, దేవతల నుంచి వచ్చినటువంటిది. ఇవంతా ఎట్లొచ్చాయి నీకు? ధనము, ధాన్యము, వస్తువులు, వాహనాలు ఇవన్నీ ఎవరిచ్చారు? నీ అంతా నువ్వు తయారు చేసుకున్నావా?
నీ అంతా నువ్వు తయారు చేసుకుంటే కూడా అది ఎక్కడ తయారైంది? అవంతా పంచమహాభూతముల యొక్క ప్రభావంతో తయారైంది. కాబట్టి వాళ్ళకు సంబంధించినటువంటిది 10% వాళ్ళకు ఇచ్చేసి మిగిలిన దానితో నువ్వు ఇప్పుడు దాన్ని కూడా ధర్మబద్ధంగా అనుభవించాలని చెప్తూ ఉంది. ఇప్పుడు దానిని కూడా ఇప్పుడు ఏమంటున్నాడు? అది మామూలు సంసార విషయంలో ఉన్నప్పుడు. అదే ఆత్మ విషయానికి రావాలని అనుకున్నప్పుడు దానిని కూడా నువ్వు ట్రస్టీ లాగా ఉండి చూసుకోవాల్సి వస్తుంది. ట్రస్టీ లాగా చూసుకోవాలి. అటువంటిది భగవంతునికి సంబంధించిన ధనమును ఒకవేళ మనం వాడుకుంటే అప్పుడేమవుతుంది? మనము దానిని ఇంకా కబ్జా చేసినట్లు అవుతుంది. నేను రామకోటి చేసినప్పుడు మా గ్రామంలో రామకోటి జరిగింది. రామకోటి జరిగినప్పుడు ఒక చిన్న మిస్టేక్ జరిగింది. ఏం మిస్టేక్ అంటే హుండీ పెట్టుంటారు కదా, ఆ హుండీలో అంతా చిల్లర్లు వేసి ఉంటారు. నేనేం చేశానంటే ఆ చిల్లర్లంతా ఎంచేది ఎందుకు, వాళ్ళందరికీ డబ్బులు ఇస్తున్నాం, పంచుతున్నాం, వచ్చిన వాళ్ళందరికీ ఛార్జీలు ఇస్తున్నాం, నువ్వు ఇక్కడ కూర్చోవయ్యా అని చెప్పి వేరే ఒక అతన్ని ఎంచి ఇమ్మని చెప్పినాను. అంటే ఇతనికి ఎంతో డబ్బులు ఇస్తుంటాం, ఒక 200 అనుకోండి, 220 రూపాయలు అంటాడు అతని ఛార్జీలకి. 200 ఇస్తాం, నోట్లు ఇస్తాం, 20 రూపాయలు అతన్ని ఇమ్మంటాం. ఆ 20 రూపాయలు రాసుకోవాల, ఒకటి పక్కలో 20 రూపాయలు చిల్లర ఇచ్చినట్లుగా. అంటే ఇప్పుడు ఎవరికి ఇస్తున్నాం అనేది రాసుకుంటే సరిపోతుంది. అక్కడ అది రాసుకోమని చెప్పిన, వీడు రాసుకోలేవాడు. నేను నా దగ్గర ఉండేదేమో డబ్బులేమో అమౌంట్ కరెక్ట్గా ఉంది, అందరికి ఇస్తున్నాను. ఈ చిల్లర మాత్రం ఎంచి ఇచ్చాడు చూడండి, ఇది లెక్క రాయాల. అందరికేమో ఇచ్చేసినాం, అయిపోయింది, ఇంకా మళ్ళీ కొద్దిగా డబ్బులు ఏమో మిగిలింది, అంత బాగానే ఉంది. ఈ లెక్క రాకుండా పెట్టేప్పటికీ ఈ డబ్బులు ఇప్పుడు నేను దాంట్లో లెక్క వస్తుంది. కాకపోతే లెక్కలో మాత్రం వీడికి 200 నేను ఇచ్చినాను, ఇచ్చింది 220 రాస్తాం. అప్పుడు 20 రూపాయలు వీడు లెక్కేసి చెప్పాలా. కానీ వీడేం చేశాడు, వీడు ఈ లెక్క ఇంత అని చెప్పాలా, వీడు పొరపాటు అయ్యింది అక్కడ నాది. అంటే ఇప్పుడేమి వీడికేమో 220 ఇచ్చినట్లు నేను రాసి 200 ఇచ్చాను, 220 కదా ఇచ్చినట్లు లెక్క రాశాను. ఈ చిల్లర ఇచ్చాను కదా ఇదే. ఇప్పుడు ఇదేమైంది, ఇది నేను నా దగ్గర డబ్బులు మిగులుతుంది, ఇది అంతే మిగులుతుంది కదా. మిగిలినప్పుడు ఏమైంది, ఇది నాకు అప్పుడే వెంటనే గుర్తు రాలేదు. అది ఆ లెక్క అంతా చూసిన తర్వాత సరే అని ఇంత డబ్బులు మిగిలిందని ఏదో చూసినాము. నాకు మళ్ళీ 2 రోజుల తర్వాత నేను ఆలోచన చేస్తే హుండీ డబ్బులు ఎంత వస్తుంది, అదేమో లెక్క రాసిచ్చినాడు, వాడు ఇచ్చినాడు ఇంత అని, స్లిప్ ఎంత ఇచ్చాడు. కానీ వాళ్ళందరికీ ఇచ్చినాం కదా, అది ఎంత ఇచ్చినాను, అది లెక్క రాసావా, అది రాయలేదు స్వామి అన్నాడు. వారు పిచ్చోడు, ఆ డబ్బులంతా ఇప్పుడు నా దగ్గర ఉంది, నేను దీంట్లో ఉండే డబ్బులు నా డబ్బులు ఏమో చెప్పి నేను తీసి వారగా పెట్టుకున్నానయ్యా, ఎంత వారగా పెట్టుకున్నాను నాకు తెలియదు, వాడేసిన, తప్పు చేశానుగా. దానికి పనిష్మెంట్గా మళ్ళీ నేనేం చేశానంటే నా డబ్బుల్ని ఎంతో కొంత తీసి మళ్ళీ దైవ కార్యక్రమానికి వినియోగించేశాను. తెలిసి తప్పు చేస్తే దానికి పనిష్మెంట్ ఇంకా ఎక్కువ, తెలియకుండా తప్పు చేస్తే దానికి ఒక రకం, తెలిసి తప్పు చేస్తే మరీ ఇంకా ఎక్కువ. కాబట్టి దుర్యోధనునికి ధర్మరాజుకి ఇద్దరికి రాజుని ఎవరిని చేయాలనేది మొదట్లో ఒక సందిగ్ధావస్థ వచ్చింది. అప్పుడు వాళ్ళిద్దరికి పరీక్షలు కొన్ని పెట్టారు. ఏమంటే కొంతమందిని రేపు పొద్దున్నే సభకు రమ్మని, ఆ సభలో ఉంటాయి కదా కొన్ని తీర్పులు ఇవ్వాల్సినటువంటివి, అట్లా తీర్పులు ఇచ్చేటువంటి వాటిని పిలిచారు. ఎవడెవడు తప్పులు చేసినాడు, ఏమైనా తప్పులు చేసినాడు వాళ్ళందరినీ పిలిచాడు, వాళ్ళందరికీ చెప్పారు. ఒకడు దొంగతనం చేసిండేవన్నీ తీసుకొచ్చారు. దొంగతనం చేసిండేవన్నీ తీసుకొస్తే ఇతను దుర్యోధనుడికి చెప్పారు, ఇతను దొంగతనం చేశాడండి, ఇతను ఏం శిక్ష వేస్తావు నువ్వైతే, నువ్వు రాజు అనుకో, అతనికి ఏం శిక్ష వేస్తావు అడిగారు. అతను ఏం చెప్పాడంటే, ఏం దొంగతనం చేశావు, పలానా దొంగతనం చేశావు, వీడిని కాళ్ళు తీసేయండి ముందు అన్నాడు. సరే ధర్మరాజుకి వచ్చింది, ధర్మరాజుని అడిగినారు, ఏం తప్పు చేసావయ్యా, నేను ఈ విధంగా 10,000 రూపాయలు దొంగతనం చేశానండి. ఎందుకోసం దొంగతనం చేసావురా, ఈ విధంగా మా అమ్మాయికి చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఆరోగ్యం బాగలేదు, అందువల్ల ఇట్లా చేశానండి. వీడికి 50,000 డబ్బులు ఇచ్చి పంపించండి రా. ధర్మరాజు ఏమో 50,000 ఇమ్మన్నాడు, దుర్యోధనుడేమో కాళ్ళు తీసేయన్నాడు. మళ్ళీ ఇది వీళ్ళిద్దరు చెప్పిన నిర్ణయాలు తర్వాత జరిగినటువంటి మళ్ళీ వేరే వాళ్ళు చేస్తారని అనుకోండి.
అట్లాగా కొన్ని జరిగిన తర్వాత ఒక బ్రాహ్మణుడిని తీసుకొస్తారు అక్కడికి. బ్రాహ్మణుడు తప్పు చేశాడు. ఈ బ్రాహ్మణుడు తీసుకొస్తానే బ్రాహ్మణుడిని ఏం చేశారు? ఇతను వేరే ఏదో హింసించడమో ఏదో తప్పు చేశాడు, ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించాడు. దుర్యోధనునికి చెప్పారు, దుర్యోధన నువ్వేమిస్తావు, ఏమి శిక్ష విధిస్తావు? ఇతను రాజ్య బహిష్కారం చేస్తామని అన్నాడు. ఇతన్ని ధర్మరాజుకు అప్పగించారు. ధర్మరాజు అన్నారు, బ్రాహ్మణుడు లోకమునకు పురోహితుడు, అంటే లోకానికి ఏం చేయాలా? హితమును కల్పించాలి. అతను హితమును కల్పించేటువంటి సామర్థ్యం అతనికి వివేకం ఉంది, విజ్ఞానం ఉంది, జ్ఞానం తెలుసుకుని ఉన్నాడు. అతను తెలుసుకున్నటువంటి అతను ఇట్లా తప్పు చేయకూడదు, కానీ చేశాడు. అంటే తెలిసిన వాడే తప్పు చేశాడు. తెలిసిన వాడు తప్పు చేస్తే దానిని నేను శిక్షించకూడదు, దానిని గురువుకు అప్పగిస్తున్నాను. అంటే ఇప్పుడు ఏం చేయాలా? గురువు గారు దానికి ఏం శిక్ష వేస్తాడో దాన్ని వేస్తాడు. వేదము చదువుతుంటారు అనుకోండి, వేదాధ్యయనం చేస్తుంటారు, వేదపారాయణం చేస్తుంటారని అనుకోండి. సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాద్ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠదశాంగులం. ఇవి చెప్తుంటారు. దాంట్లో వీళ్ళు సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ ఇట్లా పడినాడు అనుకోండి, అది తప్పు. అలా తప్పైనప్పుడు ఇలా తప్పు చెప్తే అతనిని లేపి బయట పంపించి పుట్టమన్ను తెచ్చి పుట్టమన్నుతో స్నానం చేపించి అతని చేత గాయత్రి మంత్రం మళ్ళా జపం చేపించి తర్వాత మళ్ళీ అతను వచ్చి వేదాధ్యయనం చేసేదాన్ని కూర్చోబెట్టాలి. అంటే ఆ దోషం పరిహారం అయ్యేదానికి. బ్రహ్మోత్సవాలు ఇవన్నీ మొదలుపెట్టేటప్పుడు పుట్టమన్ను తెచ్చి పుట్టమన్నుతో చేస్తారు. వివాహం చేసేదానికి ముందు కూడా, వివాహం చేయాలంటే కూడా పుట్టమన్ను తీసుకొచ్చి పుట్టమన్నుతో అక్కడ శుద్ధి చేసి అవన్నీ చేస్తారు. ఎందుకంటే ఆ పుట్టమన్ను అంత శుచి కలిగి ఉంటుందని. కాబట్టి వీడు చేసినటువంటి దోషానికి ఆ పుట్టమన్నుతో వీడికి స్నానం చేపిస్తే శుచి అవుతుందని. సో ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ దోషములు అనేటువంటివి చేయాల్సినటువంటివి ఉన్నాయో వీటన్నింటినీ అధిగమించాల్సి ఉంటుంది. అందుకే ఇక్కడ విత్తేషణ లోకేషణ కొద్దిగా వివరించడం కోసం ప్రయత్నం చేశా. కాబట్టి ఈ ధన లోక విషయాలు ఇంకా ఇంటి విషయాలు ఇవన్నీ కూడా దూరంగా పెట్టితేనే ఆత్మ విషయానికి దగ్గరవుతాడు. అంటే వాటన్నింటిని దూరంగా ఇచ్చిపెట్టి వచ్చేమనలా. మొదట వాటిని దూరంగా పెట్టు, మొదట మనస్సులో దూరం పెట్టు. క్రమంగా అది ఎట్లా దూరం అవుతుంది అనేటువంటిది మళ్ళీ ఆటోమేటిక్గా వస్తుంది. తర్వాత నువ్వు నిజంగా ఆటోమేటిక్గానే మళ్ళీ వస్తావు. అంటే నీ మనస్సులో ముందు ఈ భావన ఏర్పాటు చేసుకో. అట్లా ఏర్పాటు చేసుకొని దానికి దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. సాధనేభ్యో వ్యుత్థాయ, సాధనేభ్య సాధనాలు ఉన్నాయి. సాధన చతుష్టయ సంపద ఉందిగా, సాధన చతుష్టయ సంపద అనేటువంటి దాన్ని పట్టుకొని వీటన్నింటిని విడిచిపెట్టి వ్యుత్థాయ ఇప్పుడు లేచి ప్రయాణం చేస్తున్నాడు. ఎట్లా? నిరాగార, రాగం అనేటువంటిది లేదు. నిష్పరిగ్రహ, పరిగ్రహం, అపరిగ్రహం. పరిగ్రహం అంటే స్వీకరించుట, వేరే వాళ్ళు ఏదైనా ఇస్తే స్వీకరించేది. కానీ ఇతను నిష్పరిగ్రహ, స్వీకరించడు. ఎవరేమిచ్చినా కూడా నాకు అవసరం లేదు. రాగం ఉండకూడదు, వాళ్ళ దగ్గర నుంచి స్వీకరించకూడదు. చూడండి ఎట్లా ఉందో. మరి స్వీకరించకపోతే భోజనాదులు ఎట్లా అంటే భోజనం కోసం మాత్రం ఏమన్నాడు? 6వ అధ్యాయం 4వ అధ్యాయంలో నిరాశీర్యత చిత్తాత్మ త్యక్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. నిరాశి యతచిత్తాత్మ,
నిరాశీరపరిగ్రహ, శారీరం కేవలం కర్మ, శరీరము నిలబడుట కొరకు మాత్రం చేస్తాడు. అంటే ఏదన్నా ఇస్తే తీసుకున్నాడని అనుకోండి, కేజీలు తీసుకుని వెనకాల పెట్టుకునేది కాదు. ఈ రోజుకి ఏం అవసరమో అది మాత్రం తీసుకునేది. ఏమి ఈ రోజుకు మాత్రమే చూసుకుంటాడు. రేపటి గురించి రేపు చూసుకుంటాడు. మళ్ళా ఇప్పుడు ముందు అంతే, అంతవరకే స్వీకరించుట. అర్థమవుతుందా? అంతేగాని ఇష్టం వచ్చినట్లంతా తెచ్చిపెడితే, అందుకే చెప్తాను నీకు, ఇష్టం వచ్చినట్లు కేజీలు తెచ్చి పెడతావు, అది ఊరికే ప్రయోజనం లేదు కదా. అట్లా చేయకూడదు, వేస్ట్ చేయకూడదు. తత్వవిధానంద స్వామిలో అయితే ఒక ఆమెకు ఉదయం పూట టిఫిన్ ఇచ్చేదానికి చెప్పుంటారు. ఒక్కొక్కరు టిఫిన్ ఇస్తారు. టిఫిన్ స్వామీజీ ఇడ్లీలు ఎన్ని పంపించమంటారు? మామూలుగా నిర్ణయం చేస్తారు స్వామీజీ. అమ్మ 3 ఇడ్లీలు ఇవ్వండి అని చెప్తారు. 3 ఇడ్లీలు ఇవ్వండి మామూలుగా. అంటే ఒకసారి చెప్పేస్తారు 3 ఇడ్లీలే. వీళ్ళు ఏం చేస్తారంటే, స్వామీజీ ఇంకొక ఇడ్లీ ఎక్కువ తినండి స్వామీజీ అని 4 ఇడ్లీలు పంపిస్తారు. సరేలే, ఒక ఇడ్లీ కదా, సరేలే అని పెట్టుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఒక ఆమె 5 ఇడ్లీలు పంపించిందంట. 5 ఇడ్లీలు పంపించింది. స్వామీజీ ఏం చేశారంటే, ఆమెది కట్, నువ్వు ఇంకా నాకు టిఫిన్ ఇవ్వద్దు, వేరే వాళ్ళు టిఫిన్ ఇచ్చేదానికి అవకాశం. ఆమె చేసిన తప్పేంటి చెప్పండి? 3 ఇడ్లీలు ఇమ్మంటే 5 ఇడ్లీలు ఇచ్చింది. 5 ఇడ్లీలు ఇస్తే ఇప్పుడు ఏమిటి? 2 ఇడ్లీలు మిగతా ఏం చేయాలి? నేను ఏం చేయాలి? ఆ 2 ఇడ్లీలను మళ్ళీ ప్యాక్ చేసి ఆడెవరన్నా రోడ్లో నిలబడుకొని ఎవడొస్తాడని కాచుకొని వాడికి ఇవ్వాలా? అంటే నా సమయం ఎంత వేస్ట్ అవుతుంది ఇక్కడ. ఒకటి, వాడు ఎవడొస్తాడో ఎప్పుడొస్తాడో ఏమో, వాడి కోసం కాచుకోవాలా. ఇంత ఇబ్బంది ఎందుకు? కొన్ని వీటిని వేస్ట్ చేసేదనుకుందా? లేదు. కాబట్టి ఏంటంటే, నువ్వు ఇవ్వద్దు నాకే. ఎందుకంటే 3 ఇడ్లీలు ఇమ్మన్నాను, 3 ఇడ్లీలు ఇస్తే ఓకే. కానీ నువ్వేం చేసావు? ఒక్కసారి కాదు, రెండోసారి కూడా చెప్పాను, 5 ఇడ్లీలు ఇచ్చావు. కాబట్టి ఇంక నువ్వు నాకు ఇవ్వద్దు. వేరే వాళ్ళు కాచుకొని ఉంటారు స్వామీజీకి ఇవ్వడానికి. మీరు ఇవ్వండి, నీకు కూడా అవకాశం ఇస్తా ఉన్నాను, చెప్తా ఉన్నా. నేను వచ్చిన తర్వాత నీకు ఇప్పుడే వార్నింగ్ ఇస్తా అంట. ఇష్టం వచ్చినట్టు తెచ్చినావని అనుకో, అస్సలు నీ దగ్గర ఏం తీసుకొని ఇప్పుడు చెప్తా అంట. నేను తత్వవిధానంద స్వామి వారి యొక్క శిష్యుడిని. మా స్వామీజీ యొక్క మార్గంలో నేను నడుస్తా, కానీ నీ మార్గంలో నేను నడవను. గుర్తుంచుకో, అది చెప్తాను. 7 సమయం వచ్చింది కాబట్టి చెప్పా. అశిఖ అయజ్ఞోపవీత. ఇప్పుడేముంటుంది? శిఖ ఉండదు. మనిషి అన్నిన తర్వాత శిఖ ఉండాల. మనిషి అన్నిన తర్వాత శిఖ ఉండాల. అందులో బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ఖచ్చితంగా శిఖ ఉండాల. ఉన్నింది కాదు, ఉండాల. శిఖ ఉంటేనే వాడు గాయత్రి మంత్ర అనుష్ఠానం చేసేదానికి వీడు అర్హుడు అవుతాడు. యజ్ఞోపవీతం ఉండాలి. యజ్ఞోపవీతము శిఖ 2 ఉండాలి. 2 ఉంటేనే వీడు ఇప్పుడు కర్మ చేసేదానికి అర్హుడు. శిఖ యజ్ఞోపవీతం ఉంటే ఖచ్చితంగా వీడు సంధ్యావందనం చేస్తాడు. సంధ్యావందనం చేసిన వాడు మాత్రమే వేదాధ్యయనం చేసేదానికి అర్హుడు, లేకపోతే వీడు అర్హుడు కాడు. అందుకని శిఖ యజ్ఞోపవీతం 2 ఉండాలి. కానీ ఇక్కడేమవుతుంది? అశిఖ అయజ్ఞోపవీతం. శిఖ లేదు, యజ్ఞోపవీతం కూడా లేదు. శిఖ తీసేయాలి, యజ్ఞోపవీతం కూడా తీసేయాలి. శిఖ యజ్ఞోపవీతం తీసేస్తే ఇంకా కర్మలు చేసేదానికి అర్హుడా? టైం అయిపోయిందా? మరి మనస్సు ఎక్కడుంది? శిఖ యజ్ఞోపవీతం ఉంటే కర్మలు చేసేదానికి అర్హుడు. శిఖ లేదు, యజ్ఞోపవీతం లేదు, వీడు కర్మలు చేసేదానికి అర్హుడు కాదు. అంటే ఇప్పుడు సాధువు అవుతున్నాడు. ఇప్పుడు ఎవరిని గురించి చెప్తున్నాం? ఇక్కడ సాధువుని గురించి చెప్పుకుంటున్నాం. సాధువు ఎవరు అని చెప్పేదానికి చెప్తున్నాం. ఇట్లాంటి వాడు సాధువు.
ఇప్పుడు ఒకనికి శూద్రులుగా ఉండే వాళ్ళకు యజ్ఞోపవీతం ఉండదు, శిఖ ఉండదు. మరి అటువంటి వాళ్ళని సాధువుని తీసుకుందామా? ఈ లక్షణాలన్నీ కూడా ఉండాలి, మిగతా కూడా ఉండాలి కదా. ఇవన్నీ లక్షణాలన్నీ వస్తే ఓకే. అప్పుడు ఈ లక్షణాలన్నీ లేకపోతే అప్పుడు సాధువు కాదు. చూసుకోండి. అశిఖ, అయజ్ఞోపవీత, అంధ, బధిర, ముగ్ధ, సరే తీసేయండి అమ్మగారు, వేడొస్తుంది. అంధ, బధిర, ముగ్ధ, క్లీబ, మూక, ఉన్మత్త ఇవ. ఉన్మత్త ఇవ చూడండి ఎట్లా ఉందో. అంధ అంటే అంధుడు వలె, బధిర చెవిటివాడు వలె, ముగ్ధాహ ఇంతకుముందు చెప్పుకున్నాం, ముగ్ధుడు వలె, క్లీబ అంటే క్లీబత్వం అని అంటే నపుంసకుడు, మూక అంటే మూగవాడు వలె, ఉన్మత్త అని అంటే ఉన్మత్తుడు అంటే ఏ పిచ్చివాడు పడాడా? సరేపా నువ్వు చెప్పు. ఇప్పుడు నేనేదో చెప్తా ఉండా, మీరేదో మొదలు పెట్టినారు. ఉన్మత్త అంటే ఏదో మీరు పిచ్చివాడు అని అన్నారు. ఏ పిచ్చివాడు? జ్ఞానం పైన పిచ్చాడు అంటే మళ్ళా కొద్దిసేపు తర్వాత మరి అందుకే వినబ్బా విను. మీరు వింటూ ఉంటే నా ప్రవాహం వస్తుంది. మీరు మధ్యలో తగులుకున్నారని అనుకోండి, నా ప్రవాహం రాదు. సరేనా? వినండి. ఇప్పుడేంటంటే ఇతను ఇప్పుడు ఆయన ఎవరు, ఇస్కాన్ టెంపుల్, ఇస్కాన్కి సంబంధించిన అతను ఉన్నాడు చూడండి. అతను ఆ మహాత్ముడు హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని ఉన్మత్తుడై తిరుగుతాడు అతను. ఎంతసేపు హరే రామ భజనలో మునిగిపోతాడు. బయట ప్రపంచం ఒకటి ఉందనేటువంటిది లేదు అతనికి. బయట ప్రపంచం ఒకటి ఉందే, వీళ్ళు ఏమనుకుంటారేమో అని సిగ్గు కానీ మానం కానీ ఇటువంటివన్నీ ఏముండవు. ఆ భావనలో పడిపోయినాడంటే ఆ భావనలో పడిపోయి మునిగిపోతాడు. అది ఉన్మత్తుడంటే. ఇక్కడ ఒక స్త్రీకి లోబడినాను అనుకో, వాడు ఉన్మత్తుడు. వాడు దానికోసము యాసిడ్ కూడా పోస్తాడు, ఏమైనా సరి చేస్తాడు. ఇటువంటి వాడిని ఉన్మత్తుడు అని అంటారు. ఇక్కడ కూడా పిచ్చివాడు కూడా అట్లాంటోడే. కానీ ఇక్కడ అట్లా కాదు. భగవద్భావనలో పిచ్చివాడు, ఆత్మభావనలో పిచ్చివాడైపోయినాడు. మిగతా విషయాలు ఏమీ ఉండవు. మిగతా విషయాలను పట్టించుకునే పరిస్థితి ఉండదు. అటువంటి పిచ్చివాడు ఉన్మత్త ఇవ అంటే వలె. అలా ఉన్నాడు చూసేదానికి అతను. అలా ఉండి పరివర్తమానః శాంత అట్లాగనేసి వాడేమన్నా తెలియనోడా అని అంటే అన్నీ తెలుసు. శాంత, దాంత, ఉపరత, తితిక్షవ. శాంతుడు, దాంతుడు, శమము కలిగినవాడు, దమము కలిగినవాడు, ఉపరతి కలిగినవాడు, తితిక్ష కలిగినవాడు, సమాహితుడు. ఇవన్నీ వివరిస్తే ఒక్కొక్క దాన్ని వివరిస్తేనే కొంతకాలం పడుతుంది. కానీ నేను ఇక్కడ ఊరికే సింపుల్గా చెప్తున్నా. కాబట్టి శాంత, దాంత, ఉపరత, తితిక్షవ. శమము కలిగి ఉన్నాడు, మనస్సులో శమం, ఇంద్రియ నిగ్రహం, దమం. ఉపరతి, వాడి మనస్సు ఉపరతి, బాహ్య విషయాలపైకి పోవలేదు. తితిక్ష, వీడిని ఎవరైనా ఏమన్నా అన్నా కూడా ఓపికగా ఉంటాడు, ఏం వికారం చెందడు. సమాహిత అంటే సమానత్వ భావన, సమ్యక్ భావన కలిగి ఉంటాడు. ఇది సమాహిత. ఆత్మరతయ, అతను ఎలా ఉంటాడు? ఆత్మరతిలో ఉంటాడు. ఆత్మరతి తప్ప మిగతాది లేదు. ఆత్మరతయ, ఆత్మ క్రీడ, ఆత్మలో క్రీడిస్తాడు. రతికి క్రీడకు రెండింటికి తేడా ఉండదు. ఆత్మ మిథున, ఇక్కడ మళ్ళీ మిథునం అని అన్నాడు. రతి, క్రీడ, మిథునం, వీటన్నింటి కూడా మళ్ళా
కొంచెం తేడా వస్తుంది. ఆత్మానంద, ఆత్మానందంలో ఉంటాడు, అంటే స్వరూపానందం. ఇలా ఉండేటువంటి వాడు ప్రణవమేవ పరం బ్రహ్మ. అతని నోట్లో ఏమొస్తుందంటే ప్రణవం, ఓం. అందుకే బ్రహ్మణ ప్రణవం కుర్యాద్ ఆదావంతే చ సర్వదా సర్వత్యనోకృతం పూర్వం పరస్తాశ్చ విశీర్యతే చెప్పుకున్నాం. చూడండి ఎట్లా ఉందో. ప్రణవ ఏవ పరం బ్రహ్మ, ఆత్మ ప్రకాశం. ఇదే ఆత్మ ప్రకాశం. మిగిలినదంతా అతనికి ఏమీ లేదు, దీనికంటే మించి నీకు వేరే ఏమీ లేదు. శూన్యం జానంత. ఇది అనుభవమైంది అతనికి. ఇది అనుభవమై తత్రైవ, అందులో ఉన్నాడు ఇప్పుడు అతను. అలా ఉన్నాడు. పరిసమాప్త. ఇంక అతనికి ఇంకేమన్నా చెప్పండి. ఇతను సాధు, ఇతను సాధు. ఇతను మనకు భగవంతుని యొక్క తత్వాన్ని చెప్పగలుగుతాడు. ఎందుకంటే అతని దగ్గర అది ఉంది. అతను ఆ స్థితిలో ఉన్నాడు. అటువంటి వాళ్ళను ఆశ్రయించిన ఆయన అని చెప్తున్నాడు. చెప్తారు చెప్తారు తత్వవిధానంద స్వామి వారు అట్లాంటి వారు. తత్వవిధానంద స్వామి ఇట్లాంటి వారు. అమెరికాలో స్వామికి ఒక రూమ్ ఇచ్చారట. ఒక రూమ్ ఇస్తే ఆ రూమ్లో క్లీన్ చేసేదానికి అవన్నీ ఏర్పాటు చేస్తుంటారు కదా. క్లీన్ చేసేదానికి ఒక లేడీని ఏర్పాటు చేస్తుంటారు. ప్రతిరోజు వచ్చి క్లీన్ చేసిపోతూ ఉంటారు. ఇప్పుడు ఆ లేడీ ఏంటంటే ఈ ఒక వారం రోజులు ఆ రూమ్లో కన్నా ఉంటే, వారం రోజులు ఆ రూమ్లో ఉంటే, ఎందుకంటే ఆ 5 స్టార్ హోటల్స్ కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. స్వామీజీకి ఇచ్చినటువంటి అలాట్ చేసిన రూమ్లో స్వామీజీ ఉన్నప్పుడు అక్కడ కంటిన్యూగా ఒక 15 డేస్ అక్కడ ఉండినాడు. ఏర్పాటు చేశారు. ఈ కంటిన్యూగా ఒక 5 డేస్ అయిన తర్వాత వాళ్ళకు 5 డేస్కి ఒకసారి ఏదో ఉంటుంది షిఫ్ట్ ఏదో. తర్వాత ఇక్కడ ఇందులో నివసించినారు కదా, ఈ రూమ్లో 5 రోజులకు అంటే 1 వీక్ సంబంధించి డబ్బులు పే చేసినారు కాబట్టి వీళ్ళకి ఒక ఆఫర్. ఎవరికి? ఆ రూమ్లో ఉండే వాళ్ళకి ఆఫర్. స్వామీజీకి కాదు, ఆ రూమ్లో ఉండేటువంటి వాళ్ళకి. ఆ రూమును ఉపయోగించుకున్నారు కదా, ఆ రూమును ఉపయోగించుకున్న వాళ్ళకు ఒక ఆఫర్. అక్కడ పనిచేసే అమ్మాయి అతని దగ్గరకు వచ్చి ఆ అమ్మాయిని అతను ఎట్లాగైనా ఉపయోగించుకోవచ్చు ఒకరోజు. అది ఆఫర్ అక్కడ. సరే, ఇప్పుడు స్వామీజీ 15 డేస్ ఉన్నారు. ఈ ఫస్ట్ 1 వీక్ అయ్యింది. ఆ అమ్మాయి వచ్చింది. వచ్చి స్వామీజీని వాళ్ళకేం స్వామీజీ అంటే ఏం తెలుసు. ఈ అమ్మాయి వచ్చింది. వచ్చి స్వామీజీకి పాదాలు పట్టేదానికి వచ్చిందనమాట. సరే, స్వామీజీ పాదాలు తీసుకున్నాడు. ఏంటి నువ్వు ఏం చేస్తున్నావు? ఈరోజు మీకు ఫ్రీ సర్వీస్ స్వామీజీ మాది. నేను స్వామీజీని అంటున్నా. ఆ అమ్మాయి చెప్పిందంట, ఈరోజు నేను మీకు అన్ని విధాలా ఉపయోగపడతాను అని చెప్పి అంతా చెప్పింది. స్వామీజీ ఏమొద్దు, మీ సర్వీసెస్ నాకు ఏమి వద్దు అని అన్నారు. ఏమి వద్దు అని అంటే, లేదు 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 మీరు నా సర్వీసెస్ ఉపయోగించుకోవాలి. ఎందుకు అట్లా అంటే, మీకు ఈరోజు నా ఫ్రీ సర్వీస్ నా నుంచి, అంటే మామూలుగా అయితే ఆమె సర్వీస్ చేసిన దానికి డబ్బులు పే చేస్తారు. ఇప్పుడు ఈరోజు ఫ్రీ కాబట్టి మీరు ఉపయోగించుకోవాల్సిందేనండి చెప్పినారు. చెప్తే వినలేదు ఆవిడ. వినకపోగా దగ్గరకు వచ్చింది. దగ్గరకు వస్తే ఆగు అక్కడ కూర్చో అని చెప్పి, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను వద్దంటున్నాను కదా, వద్దన్నప్పటికీ నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? స్వామి, సర్వీస్ ఇవ్వాలి, చేస్తున్నామందండి, నాకు వద్దండి అని గట్టిగా చెప్పినారనమాట స్వామి. చెప్తే అంటే ఇంకా ఆమె ఏం చేసిందంటే, స్వామీజీ గట్టిగా చెప్పేటప్పటికీ ఆమె కొద్దిగా ఏడవడం ప్రారంభించింది. ఏడవడం. ఎందుకు ఏడుస్తుంది ఏమి? ఆగు, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు
అని అడిగాడు. అడిగితే అప్పుడు ఆమె చెప్పిందట, మేము సర్వీస్ చేస్తే మాకు కొద్దిగా డబ్బులు వాళ్ళు, ఎందుకంటే నేను సర్వీస్ చేసినప్పుడు ఇంక వాడు గమ్మున ఉండడు కదా, డబ్బులు ఇస్తారు మాకు అని చెప్పి ఆవిడ చెప్పింది. సరే, నీకు ఇంతవరకు నువ్వు సర్వీస్ చేసి ఉంటావు కదా, అప్పుడప్పుడు సర్వీసు, ఎంత డబ్బులు ఇచ్చింటారు అంటే ఎవరైనా సరే నీకు ఎక్కువ అంటే నీకు ఎంత డబ్బులు ఇచ్చింటారు అని అడిగారు. ఏదో $20 ఏదో చెప్పింది ఆ అమ్మాయి. అందుకు కదా నువ్వు ఏడుస్తున్నావు, ఇందా $50 ఇచ్చి నువ్వు పో, $50 ఇచ్చి నువ్వు పో, నీ సర్వీసులు నాకు వద్దు. ఏమంటే మీరు చెప్పండి, నేను రాత్రి కూడా చెప్పిన, ఒక రాత్రి అనుకుంటాను చెప్పింది, ఇక్కడేమో సాధు వేషంలో ఉంటాడు ఒకతను, అదే అమెరికాకు పోయి ఇష్టం వచ్చినట్లంతా ఎగిరినటువంటి వాళ్ళు ఉన్నారు, దాన్ని అంతా ఫోటోలు తీసిపెట్టి దాన్ని వచ్చి మళ్ళీ ఇది చేసినటువంటి వాళ్ళు అంతా ఉన్నారు. స్వామీజీ ఇప్పుడు ఆ రూమ్లో ఉన్నప్పుడు స్వామీజీ ఉపయోగించుకుంటే ఎవరైనా ఏమన్నా అంటారా ఆమె సర్వీసెస్ని? చూడండి ఎట్లా ఉంది. పోనీ అది ఎవరికైనా తెలుస్తుందా? కొన్ని చెప్పేవాళ్ళు ఉంటుందా? ఏమీ లేదు. కానీ పద్ధతి అంటే పద్ధతి, నియమం అంటే నియమం, శాస్త్రం అంటే శాస్త్రం. శాస్త్రాన్ని అలా పాటించాలంటే శాస్త్రాన్ని పాటించడం కాదు, తన అనుభవంలో ఉంటేనే ఉంటాగలుగుతాడు. అట్లాగా అనుభవంలో లేకపోతే అట్లా ఉండలేడు. అది అక్కడ విషయం, అర్థమవుతుందా? నెక్స్ట్, సాధువు అంటే నిజమైన సాధువు ఇలా ఉండాలి. శిఖా యజ్ఞోపవేతం పెట్టుకొని ఉండేటువంటి వాళ్ళు సాధువులుగా ఉన్నప్పటికీ నిజమైన సాధువులు కాదు. స్వామీజీకి మీకు పోతే చాలు, స్వామీజీకి కావాల్సిన డబ్బులు వస్తాయి. స్వామీజీ వాడుకునేదానికి ఇస్తారు, మళ్ళీ ఆశ్రమానికి మళ్ళీ వేరే ఉంటాయి ఇస్తారు, కానీ అది చేస్తారనమాట. కాబట్టి ఇక్కడ ఎందుకు చెప్పానంటే, ఈ శిఖా యజ్ఞోపయుతం ఉండేటువంటి వాళ్ళు, సాధువులుగా ఉండేటువంటి వాళ్ళు కర్మ చేయడానికి అర్హులు. కర్మ చేసే వాళ్ళ దగ్గరికి పోతే నీకేం చెప్తారంటే, కర్మని చెప్తారా, ఆత్మ గురించి చెప్తారా? సరేనా? సరే, ఇది సాధువు అంటే ఏమిటి అనే దానికి నేను ఇక్కడ ఉపనిషత్తులో ఉండేటువంటి దాన్ని ఒక్క శ్లోకం చెప్పాను. ఇదంతా ఒక శ్లోకం, అది ఒక శ్లోకం. నేను మళ్ళీ శ్రీరామాంజనేయ సంవాదంలో ఉండేటువంటి దాన్ని, దాంట్లో ఒక శ్లోకం. ఇట్లాంటివి బోలుడు ఉన్నాయి ఉపనిషత్తుల్లో, 1, 2, 3 కాదు. ఎన్ని నియమాలు ఇట్లంతా చెప్తారంటే అన్నీ చెప్తారు. అన్ని నియమాలు ఉండి అన్ని ఉంటే అతను సాధువు అవుతాడు. సరే, మనమందరూ కూడా ఈ సాధువుని గురించి ఇక్కడ చెప్తున్నారు, దాన్ని మళ్ళీ మనం రేపు విచారణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీ కృష్ణ పరమాత్మ की జై బోలో గీతా మాతా की జై బోలో భక్త మండలి की హర నమః పార్వతీ పతయే. జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం.